నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అమెరికా ఇరాన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ 10 రోజుల విరామం ప్రకటించినా ఇజ్రాయెల్ మాత్రం రెచ్చిపోతోంది. ఇరాన్పై దాడులతో తెగబడుతూనే ఉంది. అటు ఇరాన్ కూడా టెల్ అవీవ్కు ధీటుగా సమాధానమిస్తోంది. నిన్న హిజ్బుల్లా, నేడు హౌతీలు యుద్ధంలోకి దిగటంతో ఇజ్రాయెల్ అమెరికాకు వణుకు పుట్టించేలా టెహ్రాన్ వ్యవహరిస్తోంది. అమెరికా తగ్గేదేలే అంటోంది. ఇరాన్ సవాల్ విసురుతోంది. యుఎస్ 10,000 మందిని దించుతోంది. టెహ్రాన్ 10 లక్షల మంది రిక్రూట్ చేస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతున్నాయి. ట్రంప్ 10 రోజులు విరామం ప్రకటించినా ఇజ్రాయెల్ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోంది. వరుస బాంబుల అటాక్ చేస్తోంది. ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అగ్రరాజ్యం సైలెంట్గా ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం తగ్గటం లేదు. మరోవైపు ఇరాన్ సైతం యుద్ధంలో వెనుకంజ వేయటం లేదు. ఎన్నేళ్లైనా పోరాటం చేస్తామని ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఆపినా తాము ఆపేది లేదని టెహ్రాన్ ప్రకటించింది. ఇప్పటికే ఇరాన్కు మద్దతుగా హమాస్, హెజ్బుల్లా దాడులకు ప్రత్యర్థులను వణికిస్తున్నాయి. ఐఆర్జీసీ సమరాన్ని ముందుండి నడిపిస్తోంది. తాజాగా హౌతీలు కథన రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్పై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఈ వార్ ఇప్పట్లో ఆగే పరిస్థితులు కనిపించటం లేదు. మరిన్ని రోజులు తప్పదా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇరాన్పై యుద్ధ తీవ్రతను తగ్గిస్తామంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా సైన్యాన్ని పశ్చిమాసియాకు తరలిస్తున్నారు. ఓవైపు ఇరాన్తో చర్చలు జరుపుతూనే మరోవైపు అత్యాధునిక ఫైటర్ జెట్లను, విమాన వాహక నౌకలను పశ్చిమాసియాకు తరలిస్తోంది. తాజాగా మరో 10,000 మంది ట్రూప్స్ను మోహరించడానికి అమెరికా రక్షణ శాఖ సమగ్ర వ్యూహాలను రూపొందించింది. 10,000 మంది సైనికులతో పాటు భారీగా సాయుధ వాహనాలను కూడా తరలిస్తోంది. ఇప్పటికీ పశ్చిమాసియాలో మోహరించి ఉన్న 5,000 మంది మెరైన్ ఎక్స్పీడిషనరీ యూనిట్ సభ్యులు, 1,000 మంది పారాట్రూపర్లతో కలిసి ఈ సిబ్బంది రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. గగనతలంలోని ఫ్యూయల్ నింపుకునే యుద్ధ విమానాలు, గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్లు పశ్చిమాసియాకు బయలుదేరాయి. ఈ దళాలను ఇరాన్తో పాటు పర్షియన్ గల్ఫ్లోని కీలకమైన కర్గ్ ద్వీపం సమీపంలో మోహరించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. భూతల దాడులకు అమెరికా సన్నద్ధమవుతుందంటూ వస్తున్న వార్తలతో టెహ్రాన్ అప్రమత్తమైంది. ఈ దాడులను అడ్డుకునేందుకు ఇరాన్ కూడా సన్నాహాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా 10 లక్షల మందికి పైగా సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. బసిజ్ ఫోర్స్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్తో అనేక విభాగాలు తక్షణమే కథన రంగంలోకి దిగేలా ఇరాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏ క్షణమైనా యుద్ధంలోకి దిగేలా దళాలను బలోపేతం చేస్తోంది. ఇరాన్లో అమెరికా సైన్యం అడుగు పెడితే ప్రతి దాడులతో సినిమా చూపించేందుకు సన్నద్ధమవుతోంది. 10 లక్షల మంది సైనికులను బ్యాకప్గా తయారు చేసుకుంటోంది. స్వచ్ఛందంగా సైన్యంలో చేరతామని బసిజ్ ఫోర్స్, ఐఆర్జీసీలకు యువకుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వస్తున్నాయి. యుద్ధంలో పాల్గొనేందుకు అర్హత వయసును కూడా ఇరాన్ తగ్గించింది. 12 ఏళ్ల పిల్లలను సైతం యుద్ధంలో పాల్గొనేందుకు అనుమతిచ్చింది. దీనికి ఫర్ ఇరాన్ అని పేరు పెట్టినట్లు వెల్లడించాయి. పెట్రోలింగ్ చెక్ పాయింట్ల దగ్గర వీరిని ఉంచనున్నారు. మరోవైపు ఇరాన్కు మద్దతుగా యుద్ధ క్షేత్రంలోకి యెమెన్కు చెందిన హౌతీలు దిగారు. ఇజ్రాయెల్పై బాంబులతో విరుచుకుపడ్డారు. అయితే హౌతీలు ప్రయోగించిన బాంబులను ఇజ్రాయెల్ ఇరాన్ డోమ్ అడ్డుకున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలైనప్పటి నుంచే హౌతీలు అలర్ట్ మోడ్లో ఉన్నారు. యెమెన్, అరేబియా ద్వీపకల్పం, డిజిబౌతి, ఎరిత్రియా దేశాల మధ్యనున్న వ్యూహాత్మక జలసంధి బాబ్ ఎల్ మందెబ్ను నియంత్రించడంలో హౌతీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. తద్వారా అమెరికా, ఇజ్రాయెల్పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. సముద్ర మార్గాలను స్తంభింపజేసే సత్తా ఇరాన్తో పాటు హౌతీలకు ఉంది. శత్రు దేశాలను దారికి తెచ్చేందుకు సముద్ర మార్గాలను నియంత్రించడం అవసరమని ఇరాన్ చెబుతోంది. బాబ్ ఎల్ మందీబ్ జలసంధిలో నైపుణ్యవంతమైన పాత్రను పోషించేందుకు హౌతీలు రెడీ అవుతున్నారు. గతంలో బాబ్ ఎల్ మందీబ్ జలసంధితో పాటు ఎర్ర సముద్రంలో హౌతీలు దాడులకు తెగబట్టారు. 2023 అక్టోబర్ 7న గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్య మొదలైన తర్వాత బాబ్ ఎల్ మందీబ్, ఎర్ర సముద్రం మీదుగా వెళ్లే ఇజ్రాయెలీ నౌకలు, ట్యాంకర్లను హౌతీలు అడ్డుకున్నారు. ఇజ్రాయెల్ వైపుగా నౌకలు, ట్యాంకర్ల రాకపోకలను పూర్తి స్థాయిలో నిలువరించారు. దానివల్ల అప్పట్లో ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఇజ్రాయెలీ నౌకలు, ట్యాంకర్లు సుదూరంలోని ఆఫ్రికా దక్షిణ ప్రాంత సముద్ర జలాల మీదుగా గమ్యస్థానాలకు వెళ్లాయి.
ఆనాడు యెమెన్ తీరానికి సమీపంలోని అమెరికా నౌకాదళ నౌకలపైన హౌతీలు దాడులు చేశారు. ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణులు, ఇతర ఆయుధాలను ఉత్పత్తి చేసే ప్లాంట్లు, క్షిపణి ప్రయోగ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దాడుల్లో అణ్వాయుధాల ముడి పదార్థాలను శుద్ధి చేసి కర్మాగారాలు ధ్వంసమయ్యాయి. ఇది టెహ్రాన్ అణు కార్యక్రమానికి పెద్ద దెబ్బ. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్లోని పలు ఆసుపత్రులు, 82,000కు పైగా పౌర నివాసాలు దెబ్బతిన్నాయని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ వెల్లడించింది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే తీవ్రమైన విపత్తు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. తాజాగా సౌదీ అరేబియా, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై టెహ్రాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై జరిగిన దాడిలో అనేక మంది అమెరికా సైనికులు గాయపడగా యుద్ధ విమానాలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. దేశ రాజధాని రియాద్పై ఇరాన్ ప్రయోగించిన క్షిపణులో డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. టెహ్రాన్ దాడిలో కువైట్లోని పలు వాణిజ్య భవనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఐక్యరాజ్య సమితి అభ్యర్థన మేరకు హార్ముజ్ జలసంధి గుండా మానవతా సాయం, వ్యవసాయ సరుకుల రవాణాను అనుమతించడానికి ఇరాన్ అంగీకరించింది. నేతన్యాహు, ట్రంప్ మోసపూరిత మాటలు విని మీ పిల్లలను నరకానికి పంపొద్దని అమెరికా, ఇజ్రాయెల్ ప్రజలకు ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇరాన్పై దండయాత్రకు వచ్చే సైనికులను సముద్రంలోనే ముంచేస్తామని స్పష్టం చేసింది. యుద్ధానికి వచ్చిన వారి ఆచూకీ లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్, నేతన్యాహు లాంటి యుద్ధోన్మాదులు అమెరికా, ఇజ్రాయెల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఐఆర్జీసీ తెలిపింది. యుద్ధాన్ని వారం రోజుల్లోనే ముగించాలని అమెరికా పగటి కలలు కంది. ఇరాన్ మాత్రం సుదీర్ఘంగా యుద్ధాన్ని కొనసాగించడమే లక్ష్యంగా పెట్టుకుంది. హర్మూజ్ జలసంధిని మూసేసి ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. పెట్రోల్, గ్యాస్ అందకుండా చేసి ప్రపంచం ముంగిట అమెరికాను దోషిగా నిలబెట్టడంలో టెహ్రాన్ సక్సెస్ అయింది. యుద్ధంలో అమెరికా లెక్కలు తప్పాయా? ఇరాన్ను తక్కువగా అంచనా వేసిందా? బిలియన్లు నష్టపోతున్నా అగ్రరాజ్యం తగ్గట్లేదా? ప్రతి దాడులతో వణుకు పుట్టిస్తున్న ఇరాన్ విషయంలో అమెరికా లెక్క తప్పింది. వెనుజువెలాను ఒక్క రోజులోనే ఓడించి అధ్యక్షుడిని న్యూయార్కుకు తీసుకువెళ్లి బోనులో నిలబెట్టింది. ఇరాన్ విషయంలో మాత్రం విఫలమైంది. అమెరికా అంచనాలు తలకిందులయ్యాయి. ఇరాన్ యుద్ధనీతి అమెరికా చేతిలో ఓడకుండా కాపాడుతోంది. ఇప్పుడు యుద్ధం ఊబిలా మారింది. ఇరాన్ వికేంద్రీకృత సైనిక వ్యూహంతో అంతర్జాతీయ ఒత్తిడి పెంచుతూ స్వయం రక్షణలో గెలుచుకుంటోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్లో ఇప్పటి వరకు 1900 మందికి పైగా ప్రజలు మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ చేసిన ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్లో 18 మంది, గల్ఫ్లో 20 మంది మృతి చెందారు. 13 మంది అమెరికన్ సైనికులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 1100 మందికి పైగా మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. ఇరాక్లో మరో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా సైనికులు పెద్దగా చనిపోకపోయినా భారీగా ఆయుధాలను కోల్పోయింది. F-35తో పాటు భారీ వార్షిప్లను ఇరాన్ ధ్వంసం చేసింది. యుద్ధం ఎందుకు జరిగినా, ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా మానవాళికి తీరని నష్టం తప్పదు. ఇందుకు ఎన్నో అనుభవాలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. గడిచిన యుద్ధాలు చేసిన గాయాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అయినా ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. చరిత్రలో యుద్ధాలతో గడిచిన కాలమే ఎక్కువ. యావత్ ప్రపంచమంతటా శాంతి పరిఢవిల్లిన కాలం చాలా తక్కువ. యుద్ధోన్మాదం తలకెక్కిన నియంతలకు, మిథ్యా పౌరుషాలతో పిచ్చిపట్టిన పాలకులకు ఇలాంటి హితోక్తులు రుచించవు. వాళ్ల ఆధిపత్యమే వాళ్లకు ముఖ్యం. వాళ్ల చండ శాసనాలు చలామణి కావడమే వాళ్లకు ముఖ్యం. ఒకవైపు రష్యా, ఉక్రెయిన్ 4 ఏళ్లకు పైగా సాగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా వార్ 2 ఏళ్లుగా కంటిన్యూ అవుతోంది. నెల రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంగా తారాస్థాయికి చేరుకుంది. ఈ 3 యుద్ధాలు అంతర్జాతీయ సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ సైనిక ఘర్షణలు కేవలం ఆయా దేశాలనే కాదు, ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా శాంతి, ఆర్థిక స్థిరత్వం, మానవీయ విలువలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ పోరు 4 ఏళ్లుగా సాగుతూనే ఉంది. 2 దేశాల నుంచి లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో గాయాల పాలయ్యారు. అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ మొండిగా తలపడుతున్నాయి. నిధులు లేకపోయినా, సైన్యం తగ్గిపోతున్నా వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం 2 ఏళ్లుగా రగులుతూనే ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో వేల మంది హమాస్ ప్రజలు సమిధలయ్యారు.
ఎంతో మంది ఉన్న ఇళ్లను వదిలేసి కట్టుబట్టలతో ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. 2 యుద్ధాల్లో లక్షల భవనాలు ధ్వంసమయ్యాయి. వాటి నుంచి ప్రపంచం తేరుకోకముందే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ కలవరం పెడుతోంది. గత నెల 28న యుద్ధాన్ని ప్రారంభించిన ఇజ్రాయెల్కు అమెరికా తోడైంది. ఈ 2 దేశాలు ఇరాన్పై నిర్దాక్షిణ్యంగా దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఆర్భాటంగా యుద్ధాన్ని ప్రారంభించిన అమెరికా, ఇజ్రాయెల్ కంటిన్యూ చేయడం తప్ప మరో ఆప్షన్ లేదు. ఇరాన్ మాత్రం చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని హెచ్చరిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది. ఇది ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. హర్మోజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ పట్టు విడకపోవడం, చర్చలపై షరతులకు అమెరికా ఒప్పుకోకపోవడంతో కలవరపెడుతోంది. వేలాది మంది అమెరికా జవాన్లు పశ్చిమాసియాలో అడుగుపెడుతూ ఉండడం వంటి పరిణామాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ప్రతిష్టంభన నెలకొంది. చర్చల విషయంలో ఇరుపక్షాలు తమ వైఖరి నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. హర్మూజ్పై ఇరాన్ తన పట్టును మరింత బిగించింది. జలసంధి కూడా ప్రయాణించే విదేశీ నౌకల నుంచి దారి సుంకం వసూలు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 15 సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను ఇరాన్ రెండో మాటకు తావు లేకుండా తిరస్కరించింది. దీనిపై ట్రంప్ స్పందించారు. ఒప్పందం కోసం ఇరాన్ తమను బతిమాలుతోందని అన్నారు. యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై జరిగే చర్చలను సీరియస్గా తీసుకోవాలని టెహ్రాన్కు సూచించారు. ఇరాన్ నిర్ణయ అధికారం సైన్యాన్ని 31 గ్రూపులుగా విభజించి వికేంద్రీకరించింది. కమాండర్ చనిపోయినా యుద్ధం ఆగకుండా చూసుకుంది. లక్ష్యం అమెరికాను ఓడించడం కాదు, ఓడిపోకుండా డ్రా సాధించడం. ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుపై మరాఠాలు చేసినట్టు దీర్ఘకాల పోరాట వ్యూహం. ఎక్కువ కాలం లొంగకపోతే అమెరికా ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇరాన్ అరబ్ దేశాలను వదలడం లేదు. అమెరికా మద్దతు ఇస్తే వాటిని కూడా లక్ష్యం చేస్తోంది. హర్ముజ్ జలసంధిని మూసివేసి అడుగున వాటర్ మైన్స్ పెట్టి ప్రపంచ చమురు సంక్షోభం సృష్టించింది. ఇది అమెరికాపై అంతర్జాతీయ ఒత్తిడి పెంచుతూ యుద్ధాన్ని ముగించేలా చేస్తోంది. యుద్ధంలో ఇరాన్కు భారీ నష్టం జరిగింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ, లారిజానీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ మిలిషియా అధిపతి జనరల్ గులాం రెజా సాల్మనీ వంటి నేతలను కోల్పోయింది. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా పోరాటం చేస్తోంది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లను నష్టపోతోంది. యుద్ధం ప్రారంభమైన తొలి వారంలోనే ఏకంగా $11.3 బిలియన్ అమెరికా వెచ్చించింది. రోజుకు సగటున $2 బిలియన్ ఖర్చు చేస్తోంది. యుద్ధం కోసం మరో $200 బిలియన్ ఇవ్వాలని ఇటీవలే పెంటగాన్ వైట్ హౌస్ను కోరింది. మరోవైపు ఆయుధ నిల్వలు కరిగిపోతున్నాయి. ఇరాన్ దాడులతో గల్ఫ్లోని అమెరికా బేస్లకు భారీ నష్టం వాటిల్లింది. మొత్తంగా ఈ యుద్ధం అమెరికాకు మోయలేని భారంగా మారుతోంది. ఉక్రెయిన్ రక్షణ కోసం కేటాయించిన ఆయుధాలను అమెరికా దారి మళ్లించి ఇరాన్పై యుద్ధంలో వినియోగించాలని యోచిస్తోంది. 28 రోజులుగా ఇరాన్తో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇప్పటికే అమెరికా అత్యంత విలువైన, అరుదైన ఆయుధ సామాగ్రి నిల్వలు ఆయుధగారం నుంచి కరిగిపోయాయి అని పెంటగాన్ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ 4 వారాల్లో యుఎస్ సెంట్రల్ కమాండ్ 9,000 లక్ష్యాలను ఛేదించింది అంటే వారి ఆయుధ వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. నెల రోజుల యుద్ధంలో అమెరికా సాధించిందేంటి? ఇరాన్ కీలక నేతల్ని కోల్పోయినా లొంగకపోవటానికి కారణాలేంటి? అత్యాధునిక ఆయుధాలు ఉన్న అమెరికాకు టెహ్రాన్ చేతిలో పరాభవం తప్పేలా లేదు. అమెరికా చర్చలకు సిద్ధమంటున్న ఇరాన్ మాత్రం ససేమిరా అంటోంది. ఎంతకాలమైనా యుద్ధం కొనసాగిస్తామంటూ అగ్రరాజ్యానికి కంట్లో నలుసులా తయారైంది. యుద్ధంలో అమెరికా సాధించిందేంటి? ఇరాన్ వేస్తున్న ఎత్తుగడలు ఏంటి? యుఎస్కు అంతుచిక్కని టెహ్రాన్ వ్యూహాలు. ఇరాన్ను అర్థం చేసుకోవడంలో అమెరికా విఫలం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలై నెల రోజులు గడిచిపోయాయి. ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ హత్య చేయడంతో మొదలైన ఈ సైనిక ఘర్షణ ఇంకా కొనసాగుతోంది. అయినా ఇప్పటిదాకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన లక్ష్యాలు ఏవీ నెరవేరలేదు. ట్రంప్ అంచనాలను మించిన రేంజ్లో ఇరాన్ సైన్యం ప్రతిఘటిస్తూ ఉండడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. యుద్ధం చేస్తున్నప్పుడు లక్ష్యం అనేది క్లియర్గా ఉండాలి. ఇరాన్పై యుద్ధం చేస్తున్న అమెరికాకు ఎన్ని లక్ష్యాలున్నాయి అనే దానిపై ట్రంప్ ప్రభుత్వంలో తీరొక్క వాదనుంది. తమకు 3 లక్ష్యాలే ఉన్నాయని గతంలో పెంటగాన్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పలుమార్లు ప్రకటించారు. ట్రంప్ సర్కారులోని పలువురు ఉన్నతాధికారులు తమకు 4 యుద్ధ లక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ట్రంప్ వీరందరికంటే మరో అడుగు ముందుకేసి అమెరికాకు 5 యుద్ధ లక్ష్యాలు ఉన్నాయి అన్నారు. ఇరాన్ మిస్సైల్ దాడుల సామర్థ్యాన్ని తగ్గించడం, ఆయుధ తయారీ యూనిట్లను ధ్వంసం చేయడం, నేవీ వాయు సేవలను నిర్వీర్యం చేయడం, అణుకేంద్రాలను ధ్వంసం చేయడం, పశ్చిమాసియాలోని మిత్రదేశాలకు రక్షణ కల్పించడం అమెరికా లక్ష్యం. అయితే ఇందులో దేన్ని అమెరికా సాధించలేకపోయింది.
అమెరికా ఇరాన్ యుద్ధం రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. అమెరికా విరామం ప్రకటిస్తే ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతూనే ఉంది. యుద్ధాన్ని సుదీర్ఘకాలం కొనసాగించడమే టెహ్రాన్ ముందున్న లక్ష్యం. భారీ ఆయుధాలను ప్రయోగించకుండా చిన్న చిన్న ఆయుధాలతోనే అమెరికాకు ఊహించని నష్టాన్ని కలిగిస్తోంది. ఇరాన్కు కూడా నష్టం జరుగుతూనే ఉంది. అయితే పరిస్థితి మాత్రం క్రమంగా క్లిష్టంగా మారుతుంది. యుద్ధం మొదట ఇది పరిమిత సైనిక చర్యగా కనిపించింది. రోజులు గడిచే కొద్దీ ఇది ప్రపంచ సంక్షోభంగా రూపు మార్చుకుంటుంది. అనేక దేశాలు యుద్ధాల్లో ఓడిపోయింది శత్రువుల బలంతో కాదు, వాటి స్వభావాన్ని తప్పు చేసుకోవడంతోనే ఫెయిలయ్యాయి. ఈ యుద్ధం కూడా అలాంటిదేనా అన్న సందేహాలు వస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ అనేది ప్రపంచ రాజకీయాలకు చాలా కీలకం. ఆ దేశాల్లో ఏం జరిగినా ప్రపంచ దేశాల మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నది ఎందుకో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చమురు, ప్రాంతీయ ఆధిపత్య పోటీలు ఇవన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంచుతున్నాయి. ఈ ప్రాంతంపై అమెరికా దశాబ్దాలుగా ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్కు మద్దతు, గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు, చమురు రవాణా మార్గాల భద్రత ఇవన్నీ అమెరికాకు కీలకం. ఇరాక్లో అల్లకల్లోలం సృష్టించింది. సద్దాం హుస్సేన్ను చంపేసింది. ఇరాక్ పరిస్థితినే ఇరాన్లోనూ క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తోంది. అయితే ఇరాక్ దారిలోకి వచ్చినంత ఈజీగా ఇరాన్ దొరకడం లేదు. నెల రోజులుగా యుద్ధం చేస్తున్న టెహ్రాన్ లొంగలేదు. ఎన్ని రోజులైనా యుద్ధం చేస్తాను అంటుంది. అసలు ఇరాన్ బలమేంటో అమెరికాకు అంతు చిక్కడం లేదు. అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం. సైనిక శక్తిలో, ఆయుధాల్లో మరో దేశం సాటిరాదు. అత్యాధునిక యుద్ధ విమానాలు, సముద్ర నౌకాదళం, శాటిలైట్ వ్యవస్థలు, అణు సామర్థ్యం ఇవన్నీ అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఇరాన్తో యుద్ధంలో తన దగ్గర ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. టెహ్రాన్కు భారీ నష్టాన్ని కలిగిస్తోంది. అయితే పైచేయి మాత్రం సాధించలేకపోతుంది. అయితే ఆధునిక యుద్ధాల్లో ఒక నిజముంది. సాంకేతికత ఉన్నవాడే గెలుస్తాడు అనే గ్యారంటీ కూడా లేదు. ఇరాక్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ఈ రెండూ దీనికి ఉదాహరణలు. అమెరికా సైనికంగా విజయాలు సాధించినప్పటికీ ఆ దేశాల్లో స్థిరత్వాన్ని తీసుకురాలేకపోయింది. అందుకే ఇది సాధారణ యుద్ధం కాదని ఇరాన్ విషయంలో నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ సైనికంగా అమెరికా స్థాయిలో ఉండకపోవచ్చు, కానీ అది ఉపయోగిస్తున్న వ్యూహం మాత్రం చాలా ప్రత్యేకమైంది. ఈ వ్యూహంలో పెద్ద సైనిక దళాలు అవసరం లేదు. చిన్న దాడులు, అది కూడా షడన్ అటాక్స్, ఇవే ప్రధాన ఆయుధాలు. ఇలాంటి వ్యూహాల వల్ల స్పష్టమైన యుద్ధరంగం ఉండదు. ఇదే అమెరికాకు పెద్ద సవాల్గా మారింది. చరిత్రలో ఎన్నో యుద్ధాలు ఒక చిన్న దాడితో ప్రారంభమయ్యాయి, కానీ అవి చివరకు చాలా సంవత్సరాలు కొనసాగాయి. వియత్నాం యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలే పెద్ద ఉదాహరణ. మొదట అవి చిన్న సైనిక చర్యలుగా ప్రారంభమయ్యాయి, కానీ తరువాత అవి పెద్ద వ్యూహాత్మక సమస్యలుగా మారాయి. ఇరాన్ యుద్ధం కూడా అలాంటి దిశలో వెళ్తుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీలు, ఇరాక్, సిరియాలోని మిలీషియా గుంపులు ఇవన్నీ ఇరాన్కు మద్దతుగా పోరాటం చేస్తున్నాయి. ఇవన్నీ ఒకేసారి యుద్ధంలోకి దిగడంతో ఇజ్రాయెల్, అమెరికా ఎలా ఎదుర్కొంటాయి అన్న ప్రశ్నలొస్తున్నాయి. అన్ని గ్రూపులు ముప్పేట దాడి చేస్తే అమెరికాకు ఒకేసారి అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది యుద్ధాన్ని మరింత సంక్లిష్టంగా మార్చేస్తుంది. వార్ విషయంలో ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ యుద్ధంలో ఇరాన్ లక్ష్యం అమెరికాను పూర్తిగా ఓడించడం కాదు, దాన్ని ఎక్కువ కాలం కంటిన్యూ చేయడం. అంటే ప్రత్యర్థి దేశం అలసిపోయే వరకు ఒత్తిడి కొనసాగించడమే వ్యూహం. అంటే శత్రువును నెమ్మదిగా బలహీనపరచడం ఇరాన్ ప్రధానంగా అనుసరిస్తున్న యుద్ధ తంత్రం. వారెంతకాలం కొనసాగితే అమెరికా, ఇజ్రాయెల్ అంత నష్టపోతాయి. ఇప్పుడు అదే పనిలో నిమగ్నమైంది టెహ్రాన్.